శ్రీమత్ పాణిని కాత్యాయన పతంజలిభ్యో నమ. అస్మద్గురుభ్య శ్రీ వేదుల సుందరరామశాస్త్రి మహోదయేభ్యో నమ. గత పాఠంలో మనం అకారానికి అకారం పరమైతే దీర్ఘం వస్తుంది, ఏకాదేశంగా వస్తుంది అని తెలుసుకున్నాం. ఒకవేళ అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ మార్పులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని వివరించేదే గుణసంధి. గుణము అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అదేం గుణ, అత్, ఏంగ్, ఈ మూడింటిని గుణములు అంటాం. అత్ అనగానే మనకి తెలుసు హ్రస్వ అకారం. ఏంగ్ అంటే ఏ ఓంగ్ అంటే ఏ ఓ. కాబట్టి హ్రస్వ అకారాన్ని ఏ ఓ అనేటటువంటి ఈ రెండు అక్షరాలని గుణములు అని పిలుస్తాం. ఇక్కడ హ్రస్వ అకారం తనంతట తాను స్వయంగా రాకుండా రపరంగా వస్తుంది. ఇక్కడ రా అంటే రకారము లకారము రెండు మనం గ్రహించాలి. దీన్ని బట్టి ఏ ఓ అర్ అల్ అనేటటువంటి ఈ 4 వర్ణాలకు గుణములు అని పేరు. గుణములు వచ్చేటటువంటి సంధి కాబట్టి దీన్ని గుణసంధి అంటారు. ఆద్గుణ అని పాణిని మహర్షి సూత్రం. అవర్ణాత్ అచిపరే పూర్వపర్యోహో గుణ ఏకాదేశ స్యాత్ అని దాని యొక్క వివరణ. ఇది ఏకాదేశం అంటే ముందు పదం చివరి అచ్చుకి రెండో పదంలోని మొదటి అచ్చుకి కలిపి వస్తుంది. ఇక ఉదాహరణ చూద్దాం. నర ఇంద్ర అనే ప్రదేశంలో నరాలో అకారం ఉంది, ఇంద్రహాలో ఈ ఉంది. అకారానికి ఇకారం పరంగా ఉంది కాబట్టి ఈ వచ్చి నరేంద్ర అయింది. గణ ఈశ గణేశ. మహా ఈశ్వర మహేశ్వర. అలాగే ఉకారానికి ఒక ఉదాహరణ చూద్దాం. మహా ఉన్నతి మహోన్నతి. మహా ప్లస్ ఊర్మి మహోర్మి. ఇక రుకారానికి ఉదాహరణ బ్రహ్మ ఋషి బ్రహ్మర్షి అర్రచ్చింది. గ్రీష్మ ఋతు గ్రీష్మర్తు. లుకారం తవ లుకార తవల్కార అల్లొచ్చింది. ఇక్కడ విద్యార్థికి ఒక సందేహం రావచ్చు. పాణిని మహర్షి గుణం వస్తుందన్నారు కానీ ఫలానా ఏ ఓ అర్ అనేవే ప్రత్యేకంగా వస్తాయని చెప్పలేదు. కాబట్టి గణ ఈశ అని ఉంటే ఈకి ఏ మాత్రమే ఎందుకు రావాలి, మిగిలిన అక్షరాలు ఎందుకు రాకూడదు అనేటువంటి అనుమానం సహజంగా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే
ఏ ఆదేశమైనా ఉన్నటువంటి అక్షరాలకు సంబంధించింది వస్తుంది. మరొక అక్షరాన్ని అది రానివ్వదు. ఉదాహరణ చూద్దాం. గణ, ఈశః ఉన్నప్పుడు గణాలో ఉండేటువంటి అకారం కంఠానికి సంబంధించింది. ఈశఃలో ఉండేటువంటి ఈకారం తాలువులకు సంబంధించింది, దౌడని. కాబట్టి ఈ రెండిటికి సంబంధించినటువంటి అక్షరం మాత్రమే వస్తుంది. ఇక్కడ ఏ వచ్చింది. ఏ అనేటువంటిది కంఠము తాలువులు కలిసి వచ్చింది. అలాగే మరో ఉదాహరణ. మహా ఉన్నతి. మహాలో ఉండేటువంటి అకారం కంఠ్యము, ఉన్నతి ఓష్ట్యం అంటే పెదవులోంచి వచ్చింది. ఆదేశంగా వచ్చినటువంటి ఓ కూడా కంఠము పెదవులు కలిసి వచ్చింది. అలాగే బ్రహ్మ ఋషి. బ్రహ్మలో ఉండేటువంటి అకారం కంఠ్యము, కంఠం నుంచి వచ్చింది. ఋషిలో ఉండేటువంటి రు మూర్ధన్యం, మూర్ధన్యాక్షరం. కాబట్టి దీనికి ఆదేశంగా వచ్చినటువంటి అర్ అనేటువంటి వర్ణాలను కూడా రెండు భాగాలు చేస్తే ఆ కంఠము రా మూర్ధన్యం. అలాగే తవా లుకార. తవాలో ఉండేటువంటి వా మీద ఉండే అకారం కంఠ్యము, లుకారం దంత్యం. వీటికి ఆదేశంగా వచ్చినటువంటి అల్లు కూడా మనం రెండు భాగాలు చేసి చూస్తే ఆ కంఠ్యము, లా దంత్యము. ఈ విధంగా ఆయా అక్షరములకు సంబంధించినటువంటి అక్షరాలే ఆదేశంగా వస్తాయి అని మనం గమనించవలసి ఉంటుంది. ఇక ఈ గుణసంధికి కొన్ని అపవాద సూత్రాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని ప్రదేశాల్లో గుణసంధి పట్టకపోతే ఆ రూపాన్ని సాధించడం కోసం వేరే కొన్ని నియమాలు చెప్పాల్సి వచ్చింది. అవి ఏమిటో కూడా సూక్ష్మంగా చూద్దాం. ప్ర ఊఢ, ప్ర ఊడిహి అనేటటువంటి చోట ప్ర ఊఢ ప్రౌఢ కావాలి. ప్ర ఊడిహి ప్రౌఢి అవుతుంది. అక్కడ వృద్ధి వస్తుంది. ప్రౌఢ ప్రౌఢి అవదు. అక్కడ గుణసంధి నియమం పట్టదు. అందువల్ల ప్రాడు హోడు ఢేషే శేషు అనేటువంటి నియమం చేత అక్కడ గుణానికి బదులుగా వృద్ధిని విధించాడు వ్యాకరణకారుడు. అలాగే అక్ష ఊహిని అన్నప్పుడు గుణసంధి బట్టి చూస్తే అక్షౌహిణి అవుతుంది. కానీ అక్షౌహిణి అనేటువంటిది సాధురూపం. కాబట్టి అక్షాదుహిన్యాం ఉపసంఖ్యానం అనే నియమం చేత అక్కడ వృద్ధి వచ్చింది. అలాగే స్వ ఈరిణి గుణసంధిని మనం ప్రవర్తింపజేస్తే స్వేరిణి అవుతుంది. కానీ అసలు రూపం స్వైరిణి. స్వాధీరేరిణో స్వైర అని అక్కడ వృద్ధిని విధించారు. ప్రరుచ్యతి అనే ప్రదేశంలో ప్రర్చ్యతి అవుతుంది గుణం వస్తే. కానీ ప్రర్చ్యతి అనేటువంటిది సాధురూపం కాదు, ప్రార్చ్యతి కావాలి. కాబట్టి ఉపసర్గాదృతి ధాతం అనేటువంటి నియమం చేత అక్కడ వృద్ధిని విధించారు. అలాగే సుఖ ఋత అనే ప్రదేశంలో సుఖార్థ అవుతుంది గుణం వస్తే. కానీ సుఖార్థ కావాలి. అందువల్ల గుణానికి బదులుగా వృద్ధి విధింపబడింది. ఈ విధంగా ఇవి గుణసంధికి అపవాద సూత్రాలు. గుణసంధి ఇక్కడ పట్టదు. ఇంకా గుణసంధి పట్టనటువంటి రూపాలు చాలా ఉన్నాయి. అవన్నీ
మనం క్రమక్రమంగా తెలుసుకుంటాం. ఇది ప్రారంభ దశలో అన్నీ అనవసరమని భావిస్తున్నాను. ఈ గుణసంధిని జాగ్రత్తగా ఈ నియమాల్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను.